నేను ఈరోజు వినాయకుడికి ఇష్టమైన మోదకాలు ఎలా రెడీ చేయాలో మన వీడియోలో చూపిస్తాను. ఈరోజు సంకటహార చతుర్థి కదా, ఈవినింగ్ పూజకి నేను ఇవి రెడీ చేయడం మీకు ఎలాగో మన వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మోదకాలకి కావాల్సిన ఐటమ్స్ నువ్వులు, బెల్లం, గోధుమ పిండి. నువ్వులని మనం ఒక 5 minutes ఇలా వేయించుకోవాలి. వేయించుకుంటే పచ్చివాసన రాకుండా మోదకాలు బాగుంటుంది. ఇలా జస్ట్ 5 minutes ఇలా వేయించి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న నువ్వులు, బెల్లం ఫైన్గా మిక్సీ పట్టాలి. గ్రైండ్ చేసిన నువ్వుల పిండి, తడిపి ఉంచుకున్న గోధుమ పిండి రెడీ ఉన్నాయి. మీకు మోదకాలు ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండితో మనం చిన్న చిన్న పూరీలు అన్నీ ఇలా ప్రెస్లో కానీ పీట మీద కానీ అన్నీ ఒకే సైజుగా కొన్ని పూరీలు చేసి పెట్టుకోవాలి. ఇలా పూరీలలో మనం ఈ నువ్వుల పిండిని వేసి మోదకాలు షేప్ వచ్చేలాగా ఇలా నెమ్మదిగా వీటిని ప్రెస్ చేసి ఇలా మోదకం షేప్లో చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. 11, 21 వినాయకుడికి ఇష్టమైన సంఖ్యలో. తర్వాత మనం ఒక 5 minutes ఆగి వీటిని డీప్ ఫ్రై చేయాలి. సంకటహార చతుర్థి కదండి, అందుకే నేను స్వామి కోసం మోదకాలు రెడీ చేస్తున్నాను. వీటిని మనం ఆయిల్లో నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న మిక్స్చర్ మళ్ళీ బయటకు వచ్చిందంటే మనకు ఆయిల్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇంకా ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను నేను. మైదా వాటితో చేస్తే కొంచెం వైట్గా కలర్ఫుల్గా ఉంటాయి, కానీ మన హెల్త్ పర్పస్గా నేను గోధుమ పిండిని మాత్రమే యూజ్ చేస్తాను. వీటిని మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేస్తాం. డీప్ ఫ్రై చేస్తే ఇవి కలర్ఫుల్గా ఎలా వచ్చినాయి వీటిలాగానే మనం మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, స్వామికి ఎంతో ఇష్టమైన మోదకాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. మోదకాలు గరక. ఇప్పుడు మనం ఇవి స్వామికి ఆరగింపు చేసేద్దాం. ఇప్పుడు మోదకాలు స్వామికి నివేదన చేద్దాం. Thank you.